పోలీసులు సకాలంలో స్పందించట్లేదు. మేము మా వ్యవహారాలకు సంబంధించి సమస్య చెప్తే వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ అంటూ సివిల్ ఇష్యూస్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు. కాబట్టి మేము రాజకీయ నాయకుల దగ్గరికెళ్తున్నాం. రౌడీల దగ్గరికెళ్తున్నాం అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. రౌడీయిజాన్ని గురించి ప్రోత్సహించింది నాడు ప్రజలు. 70లు, 80ల మధ్యలో రౌడీయిజానికి ప్రోత్సహించింది ప్రజలు. వాళ్ళకి సమస్య ఏంటంటే పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో వాళ్ళని నమ్ముకున్నారు. అప్పుడు రౌడీలు కూడా మొదట్లో నిజాయితీగానే పనిచేశారు. ఎవరిది న్యాయం అయితే వాళ్ళది అన్నటువంటి. అందువల్లనే వాళ్ళని రౌడీలు అని కాకుండా నాయకులుగా భావించారు. తర్వాత స్వార్థం ప్రారంభమైంది. మమ్మల్ని నమ్ముకున్నోడే కరెక్టు, అవతలోడు దుర్మార్గుడు అన్న కోణంలో అవతలోళ్ళ ఆస్తులు లాక్కోవడం ప్రారంభించాక అప్పటికే వ్యవస్థలన్నీ చితికిపోయినాయి. పోలీసులు శాంతం స్పృహ కోల్పోయారనే కంటే కూడా పోలీసులు కేవలం బొమ్మల్లాగా మిగిలిపోయారు. ఆ పరిణామం దాదాపు 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు అంటే ఒక తరం కాదు 2 తరాలు అనాలి. ఒక